కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకు ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారండి? నాకు అర్థం కావట్లేదు. ఫ్యూజులు ఎగిరిపోయాయి తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా గరికిపాటి గారు స్కూల్లో చదువుతున్న పేద పిల్లల కోసం కొన్ని కమెంట్స్ చేశారు. సోషల్ మీడియా అంతా బాగా వైరల్ అవుతుంది. ప్రతి వాళ్ళు తిట్టుకుంటున్నారు. 100% ఆయన మాట్లాడింది రాంగే. ఏది ఒక్కసారి పిల్లల ముందుకెళ్ళి నీకు గుడ్డెందుకురా, నీ క్యారేజ్ నువ్వే తెచ్చుకో, నీకు మళ్ళీ బుక్స్ యూనిఫామ్ ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఇస్తే మీరు శోభనం పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కి కూర్చుంటారు, చదవరు అని చెప్పి ఒక్కసారి తిట్టి చూడండి సార్. ఆయనేమి, ఆ పిల్లోడేమి మిమ్మల్ని కొట్టడు, తిట్టడు. ఆయన ఫీలింగ్స్ని ఒకసారి గమనించండి, ఎంత బాధపడతాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది నీవు మాట్లాడిన మాటలు ఎంత తప్పు అని చెప్పి. నేను ఎప్పుడు ఈయన వీడియోస్ నేను చూడలేదు. బేసిక్గా మంచి మాటలు చెప్పే వాళ్ళ వీడియోస్ నేను చూడను. ఎందుకు చూడాలి? మంచితనం అంటే ఏంటి? మానవత్వం. మనకు మంచేటో చెడేటో తెలిసినప్పుడు మరి అంతమంది ఎందుకు ఆయన మాటల్ని అలా వింటూ ఉంటారో నాకైతే అర్థం కాదు. కానీ నా ఒపీనియన్, చూడక్కర్లే. కాకపోతే అలాంటి వాడు, అలాంటి పెద్ద మనిషి, అలాంటి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? డెఫినెట్గా చాలా తప్పు మాట్లాడారు. అది వాళ్ళకి మనం చేస్తున్న ఫేవర్ కాదు సార్, అది వాళ్ళ హక్కు. గుడ్డెందుకు గాడిద గుడ్డు అంటారా? గుడ్డు ఎంత మంచిది సార్, వాళ్ళ హెల్త్కి ఎంత మంచిది. గవర్నమెంట్ కూడా ప్రతి పిల్లవాడికి ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి ఫుడ్ అందివ్వాలని ఎందుకు కోరుకుంటుందంటే వాళ్ళే కదా సార్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ సిటిజన్స్ స్ట్రాంగ్గా ఉండాలి కదా సార్. అంత పెద్ద ఆయనకు కూడా మనము మన బాధని వ్యక్తపరుస్తున్నాం అంతే. ఆయన్నేం మనం తిట్టట్లేదు, తిట్టకూడదని కాదు, తిట్టొచ్చు, నేను తప్పు మాట్లాడారు కాబట్టి. బాయ్.